ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు అసాధారణమైన ఎన్నికలు. ఈ అసాధారణ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీని, ఎన్డీఏని ఓడించబోతున్నారు. అలాంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గానికి శివశంకర్రావు గారు, గుంటూరు పార్లమెంటుకి అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వారిద్దరిని కూడా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆప్ ఇట్లా ఇండియా బ్లాక్లోని పార్టీలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి మోడీ ఎంతో అన్యాయం చేశారు. రాజధాని లేకుండా పోతుంటే రాజధాని చట్టం చేసిన పార్లమెంటు ఆయన ఆధ్వర్యంలో ఈ తప్పని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేకపోయింది. చట్టంలో ఉన్నటువంటి 12 పాయింట్లు అమలు జరిపితే ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 2.5 లక్షల కోట్లు ఆదాయం వచ్చి ఉండేది. 10 ఏళ్లలో దరిదాపుగా 25 లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. ఇండియా బ్లాక్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ శివశంకర్రావు గారిని, అజయ్ కుమార్ గారిని అసెంబ్లీకి, పార్లమెంటుని మద్దతు ఇచ్చి మీ సంపూర్ణ సహకారాలు అందించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతుంది.